వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్షయ ప్రసాద్ వాక్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేనైతే దేవుని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు తిరుపతి నుంచి మనకి 120 కిలోమీటర్ల దూరంలో చాలా మంది తెలియదు, చాలా తక్కువ మంది దీని గురించి ఎక్స్ప్లోర్ చేస్తారు, చాలా మందికి తెలియదు. ఒక రోజు వచ్చి అట్లా చూసుకొని పోయే ప్లేస్ ఫ్రెండ్స్. ఆ ప్లేస్ ఏదంటే తూపిలిపాలెం బీచ్ అంటారు దీన్ని. ఇది తిరుపతి నుంచి 120 కిలోమీటర్లు ఉంది. ఎలా ఉంటుంది ఏమనేది నేనైతే ఇప్పటివరకు చూడలేదు. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. యాక్చువల్గా నాకు చెప్పిన ఫ్రెండ్స్ గురుశేఖరు ఇంకొక అబ్బాయి కూడా చెప్పారు నాకు. మేము యాక్చువల్గా పోదామని చెప్పి నిర్ణయించుకున్నాము, కానీ వివిధ కారణాల వల్ల నేను రాలేకపోయినా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నేను ఈరోజు అయితే ఈ ప్లేస్కి అయితే బయలుదేరుతున్నాను. నేను ఈరోజు ఆ ప్లేస్ ఎలా ఉంటుంది ఏమనేది మీకు వీడియోలో మొత్తం వివరిస్తాను. మీకు ఎలా ఉంటుంది అన్నది, ఎక్కడ ఫుడ్ తినాలి ఎక్కడ ఫుడ్ తినకూడదు అనేది మొత్తం మీకైతే వీడియోలో అయితే వివరిస్తాను మీకు. అలాగే ఇక్కడ తూపిలిపాలెం బీచ్ నుంచి మళ్ళీ ఒక 25 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఇంకొక బీచ్ అయితే ఉంది. ఆ బీచ్ పేరు అయితే లైట్ హౌస్ అంటారు ఫ్రెండ్స్. ఇది దాదాపు తూపిలిపాలెం బీచ్ నుంచి ఒక 25 కిలోమీటర్ల దాకా అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ కూడా దగ్గర వస్తుంది. దాదాపు 1 అవర్ అయితే జర్నీ పడుతుంది ఫ్రెండ్స్. అంతా ఇది చిన్న విలేజ్ రూట్లు అనమాట. 75% వరకు రోడ్ అయితే బాగానే ఉంటుంది. మిగతా ఒక 25% అయితే అక్కడైతే గుంతలు అయితే ఉన్నాయి. కొత్తగా మీరు వచ్చేటప్పుడు బండిలో కానీ కారులో కానీ దయచేసి చాలా కేర్ఫుల్గా అయితే రండి, చాలా జాగ్రత్తగా రండి. ఎందుకంటే విలేజ్ రోడ్లే కాబట్టి వన్ డే అయితే బాగా చేయొచ్చు. ఇక్కడ ఏదో రిసార్ట్ కూడా ఉంది అని విన్నా నేను. సుమారు రిసార్ట్ అంట. అసలు ఆ రిసార్ట్ ప్రెసెంట్ రన్నింగ్ లో ఉందా లేదా, బీచ్ దగ్గరగా ఉందో దూరంగా ఎక్కడైనా ఉందా అనేది కరెక్ట్గా నాకైతే తెలియదు. మీకు ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే ఫుడ్ ఇక్కడ దొరుకుతుందా దొరకదా, చాలా మంది యూట్యూబర్స్ మన తెలుగు వాళ్ళు చాలా మంది వీడియోలు చేశారు ఫ్రెండ్స్, కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అసలు కరెక్ట్గా లేదు. నేను చాలా మందికి మెసేజ్ చేసి నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, కొంతమంది అయితే రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఇచ్చిన యూట్యూబర్లకి అందరికీ నేనైతే కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఫుడ్ అయితే దొరుకుతుందన్నారు. అది తూపిలిపాలెం బీచ్ దగ్గర దొరుకుతుందంట. ఏదో ఫిష్ ఫ్రై, మళ్ళీ వచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, మళ్ళీ వచ్చి రొయ్యల పకోడా అలాంటివి అయితే దొరుకుతాయంట. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది అనేది నేను మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను మీకు. మన వీడియోలో ఫ్రెండ్స్ ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, మేము ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చాము, దానికి ఫుడ్ ఎలా, అకామిడేషన్ ఏమన్నా ఇక్కడ ఉందా అనేది మొత్తం ఈ 4 పాయింట్లు ఫ్రెండ్స్. మొత్తం ఈ 4 పాయింట్లు మీకు ఈ వీడియోలో అయితే వివరంగా చెప్తాను మీకు. ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే మర్చిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీకు రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు అన్ని నేను పెట్టిన ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో మీకైతే వస్తుంది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు బయలుదేరేద్దాము. ఎలా ఉంది ఏమనేది మీకు మొత్తం వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. చివరి వరకు చూసి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ ప్రాంతం గురించి నాకు మీరు మెసేజ్ ద్వారా మీరు చెప్పారంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, అడగండి కూడా. నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. రిప్లై ఒక లేట్ అటు ఇటు అయినా కూడా నేనైతే ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. అందరికీ నాయుడుపేట దాటుకుని కొన్ని కిలోమీటర్ల ముందుకు వచ్చాక ఫ్రెండ్స్ మీకైతే ఇలా బోర్డు పెద్ద ఫ్లెక్సీ అయితే కనిపిస్తుంది. ఈ ఫ్లెక్సీ ఎక్కడుంది అనేది కూడా మీకు వీడియోలో లాస్ట్లో చూపిస్తాను. వీళ్ళు చూపించిన విధంగా ఉందా లేదా ఎట్లా ఏమనేది మీకు మొత్తం వివరాలంతా మీకు వీడియోలో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అసలు గుర్తుపెట్టుకొని మీరు నాయుడుపేట దాటిన తర్వాత ఇలాంటి పెద్ద ఫ్లెక్సీ అయితే కనిపిస్తుంది. దాన్ని దాటి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇలా బోర్డులు అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. అసలు ఈ బోర్డు నుంచి వాకాడు అని ఉంది కదా, సూలూరుపేట, ఇట్లా బోర్డు అయితే కనిపిస్తుంది మీకు. ఇలా ముందుకు వస్తేనే వాకాడుకు వెళ్ళే దారిలోనే మీరు లెఫ్ట్ కి టర్న్ అవ్వాలి ఫ్రెండ్స్. అసలు ఇట్లా స్ట్రైట్ గా పోతే కూడా వెళ్ళొచ్చంట, బట్ అయితే చాలా దూరం అయితే అవుతుందంట. అందుకని ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ వేస్తున్నారు చూడు, బోర్డులు కూడా వేస్తున్నారు చూడు ఫ్రెండ్స్. తూపిలిపాలెం అని వేస్తున్నారు చూసిన 1 and 2 ఆ బోర్డు ఫాలో అవుతూనే మనం వెళ్ళాలి ఈ రోజు. అట్లని చెప్పి చాలా మంది ఇక్కడ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వస్తున్నారు, కానీ గూగుల్ మ్యాప్స్ అస్సలు నమ్మకండి. రీసెంట్ గా గూగుల్ మ్యాప్స్ చూసిన వాళ్ళు ఏం పరిస్థితి అవుతుందో మీకు అందరికి తెలిసిన విషయమే. ఇలా తూపిలిపాలెం బీచ్ కి దగ్గర అవుతున్న కొద్దీ పక్కన ఇక్కడ చెరువులు అయితే కనిపిస్తూ ఉంటాయి మీకు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు లొకేషన్ అయితే మీకు పోయేటప్పుడు మంచి టైం పాస్ కూడా. అసలు ఇలా రొయ్యల చెరువులు అయితే పక్కన లెఫ్ట్ రైట్ సైడ్ కనిపిస్తుంటాయి. ఇలా కొంచెం కొన్ని కిలోమీటర్ల ముందుకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక 3 రోడ్ల కూడలు అయితే కనిపిస్తుంది. తూపిలిపాలెం బీచ్ ఇక్కడ రైట్ సైడ్ కి అయితే కట్ అవ్వాలా. చూడండి ఒకసారి మీకు ఈ రూట్ కి మీకు ఈజీగా తెలుసుకోవడం కోసం అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఇలా ఆ నుంచి కొంచెం దూరం ముందుకు వచ్చాక ఫ్రెండ్స్ ఇక్కడ తూపిలిపాలెం విలేజ్ లోకి అయితే ఎంటర్ అయినాము. తూపిలిపాలెం విలేజ్ లో అయితే బీచ్ కి చాలా దగ్గర ఉంటుంది. ఇక్కడ ఒక 3-4 షాపులు అయితే ఉన్నాయి. మీకు కూల్ డ్రింక్స్, స్నాక్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి ఇక్కడైతే దొరుకుతాయి. ఆఫ్టర్నూన్ అయితే ఏదైనా భోజనం కానివ్వండి, ఏదైనా చేపలు కానీ, చికెన్ ఫ్రైడ్ రైస్లు అలాంటివి అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. బీచ్ కి అయితే వచ్చేస్తాం అక్కడి నుంచి. బండి అయితే బీచ్ దగ్గరే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు కానీ ఎవరు ఉండరు. మనం తెచ్చిన
వెహికల్ కొంచెం చూసుకుంటే అయితే ఉండాలా. బోర్డ్ షికార్ ఎట్లయితే ఉన్నారో ఆ నెంబర్కి అయితే ఫోన్ చేస్తే ఎవరైనా వచ్చి మీతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైనా తిరగాలనుకుంటే సముద్రంలో. బీచ్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అసలు చుట్టూ అయితే చాలా అయితే బాగుంది. చాలా తక్కువ మందికి వస్తారు కాబట్టి చాలా తక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు మాత్రం వస్తుంటారు. ఇలా సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు అయితే ఎవరైనా మనం కూడా వెళ్దామనే ఉద్దేశంతో కొంతమంది వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మేము వచ్చిన తర్వాత మేము మార్నింగ్ ఒక 10కి అట్లయితే వచ్చాము. 10 అయితే అయింది మేము రావడానికి. ఇక్కడికైతే నేనైతే 6కి బయలుదేరాను ఫ్రెండ్స్. అసలుకి తిరుపతిలో 6కి బయలుదేరాను మార్నింగ్. నేను బైక్లో వచ్చాము మేము ఫ్రెండ్స్ అంతా. 6కి బయలుదేరితే మధ్యలో టిఫిన్ తినుకుంటూ అక్కడక్కడ బ్రేక్ ఇస్తూ 10:30 అయింది ఇక్కడ తూపులపాలెం బీచ్ రావడానికి. ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, తూపులపాలెం బ్రిడ్జ్ ఇది. ఒకప్పుడు ఇక్కడ పాడవలు అలాంటివి అయితే ఉన్నాయన్నమాట. అక్కడ ఎల్లు పోవద్దు అనేసారు మమ్మల్ని. అయితే ఎవరో చనిపోయినారని చెప్పారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మీకు ఇమేజ్ లో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండేదన్నమాట. ఇక్కడ చాలా వరకు కూలిపోయిందంటే ఎవరు పోనివ్వడం లేదు. అక్కడ చనిపోయినారు కూడా అంటున్నారు కొంతమంది. అందుకని అయితే మేమైతే పోలేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాడి మాటకి విలువ ఇచ్చి మేమైతే పోలేదు ఫ్రెండ్స్. అలా కాసేపు ఇక్కడ సముద్రంలో కాసేపు ఆడుకొని ఎంజాయ్ చేసి మేము తర్వాత ఒక గంట సేపు అయితే ఇక్కడే ఉన్నాం ఫ్రెండ్స్. అసలు మేము ఉన్నంతసేపు కాసేపు అయితే తర్వాత లోకల్ పీపుల్స్ కానివ్వండి, చాలా మంది కార్లు తెలిసిన వాళ్ళు అయితే చాలా మంది అయితే వచ్చేసారు. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇక్కడ చాలా మంది వస్తున్నారు కానీ చాలా మంది ఇక్కడ పాడు చేస్తారు మందులు బీర్లు అవి తాగి. మేమైతే పిల్లలకి ఏమన్నా అవుతున్న ఉద్దేశంతో వాళ్ళు కూడా కొంతమంది క్లీన్ చేసుకుంటున్నారంట. చాలా మంది అయితే ఎండ అయితే వాయించేస్తుంది ఫ్రెండ్స్. అసలుకి అయితే మేము ఎండిన రోజు చాలా అయితే బాగుంది. ఇప్పుడు ఇంకొక మంచి ప్లేస్ కి అయితే ఇక్కడ తెలుసుకొని బయలుదేరుతున్నాము. లైట్ హౌస్ దగ్గరికి వెళ్తే వెళ్దాం ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు లైట్ హౌస్ వెళ్ళడానికి ఆ నుంచి అడ్రస్ అయితే కొనుక్కున్నాము. దాదాపు 25 కిలోమీటర్లు అంట. ఎంత టైం పడుతుందో చూద్దాము. ఇక్కడ పల్లంపల్లి ఇట్లా 3 రోడ్డు కూడలు అయితే వచ్చింది. అక్కడ వేరే వాళ్ళని అడిగి ఎలా వెళ్ళాలని తెలుసుకొని ఎలా అయితే వెళ్ళాము. అలా కొంచెం దూరం ముందుకు వచ్చాక, కొన్ని కిలోమీటర్లు ముందుకు వచ్చాక ఈ ఉప్పు నీటి సరస్సు అలాగైతే ఉన్నాయి ఫ్రెండ్స్. పెద్ద గుంటలు అలాగున్నాయి ఇక్కడ. చాలా అయితే బాగుంది బ్యూటిఫుల్ గా చూడడానికి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతము ఫ్రెండ్స్ లైట్ హౌస్. మల్లవరం నుంచి సుబ్రహ్మణ్య స్వామి గుడి దాటి లైట్ హౌస్ వెళ్ళే దారిలో ఇది బండ్ల రేవు అంటారు దీన్ని. మీకు ఇది గుర్తు, ఈ రూట్లో వచ్చేటప్పుడు ఇది గుర్తు మీకు ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి. ఇలా బ్రిడ్జ్ ఒకటి వస్తుంది, ఇలా చూడండి. ఈ బోట్ అనుసరిస్ అయితే వచ్చాం ఫ్రెండ్స్. చాలా చోట్ల మేము ఇలాగా కొంచెం ముందుకెళ్ళాలా. ఇక్కడ మళ్ళీ ఉప్పు నీటి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా కొంగలు, చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయి. కాసేపు 5-10 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే. ఎక్కువ ఫ్లోటింగ్ వాటర్ అయితే ఉంటే మాత్రం ఇక్కడ పోలేరంట. కాబట్టి ఇప్పుడు ఏం పెద్ద ఫ్లోటింగ్ వాటర్ అయితే ఏం లేదు. చాలా బాగుంది ప్రశాంతంగా. ఫోటోలు అవి తీసుకుని అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మేము చెప్పాను కదా ఫ్రెండ్స్, సుమా రిసార్ట్ అని ఒకటి ఉందని కదా, ప్రెసెంట్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. ఇక్కడ చాలాసేపు చూశాను, లోపలికి వెళ్ళి షూట్ చేద్దాము, ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది కదా అని. తర్వాత లోపలంతా చూసాము. లోపలంతా స్విమ్మింగ్ పూల్స్, గెస్ట్ హౌస్లు అంతా ఉన్నాయి. కానీ లాక్ చేసేస్తున్నారు. ముందుగా అయితే బుక్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. ఒక 4-5 రోజులు ముందుగానే. నా ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి బోర్డులో చూడండి. మన వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. కాల్ చేసి ఏ రోజుకి కావాలా, ఎంతమంది వస్తారో మనం చెప్తే ఫుడ్ ఐటమ్స్ అన్ని మీకు ప్రిపేర్ చేసి పెడతారు. మీరైతే సముద్రం దగ్గరగా, మనకి తిరుపతి దగ్గరగా అయితే మీరు స్టే చేయాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. అసలు ప్రస్తుతానికి క్లోజ్ లేదు. నేనైతే కాల్ చేసి వివరాలన్నీ కనుక్కున్నాను. మీరు ముందుగా అయితే బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అసలు బుక్ చేసుకుంటే మీకు అక్కడ అన్ని రెడీ చేస్తారు, వాళ్ళు ఏర్పాట్లన్నీ చేస్తారు. అలాగే ఇది బీచ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఈ బీచ్ చాలా డేంజరస్ అని చెప్పి అక్కడ ఒక కానిస్టేబుల్ కూడా ఇక్కడ కాపలాగా అయితే పెట్టినారు. అన్న ఇక్కడ స్నానం చేయొచ్చా అంటే, లేదు బాబు అట్లాంటి విషయాలంతా ఇక్కడ స్నానం చేసేది మీ ఫ్రెండ్స్ ఇక్కడ చేసేదంతా వద్దు, మీరు ఏదైనా చూడాలనుకుంటే చూడండి, సముద్రం మాత్రం వెళ్ళొద్దని చెప్తారు. ఏం సార్ ఏమంటే ఇక్కడ చాలా మంది చనిపోయినారు బాబు, చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఇక్కడ సముద్రంలో. అలలు అయితే చూడడానికి మీకు ప్రశాంతంగా అనిపిస్తాయి కానీ దగ్గర పోతే లోపల చాలా గుంతలు చాలా ఉన్నాయి. అందుకనే మేము పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ పెట్టారు అని చెప్పి సెక్యూరిటీ పెట్టారంట. మీరు ఎవరిని వస్తే కూడా ఫ్రెండ్స్, ఏ బీచ్కి అయినా సరే తెలియకుండా మాత్రం సముద్రంలో దయచేసి వెళ్ళకండి, ప్రమాదాలు బారిన పడతారు. ఇక్కడ జాలర్లు మాత్రము వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు, వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఉంది ఇక్కడ. ఇంకెవరు లోకల్ వాళ్ళు కూడా జస్ట్ ఫోటోలు తీసుకుంటున్నారు, అలా కాసేపు ఇక్కడ చిల్లు అవుతున్నారు అంతే. తెచ్చుకున్న ఆహార పదార్థాలు అవి చిల్లు అవుతున్నారు. మందులు బీర్లు తాగడానికి ఒప్పుకోవడం లేదు ఫ్రెండ్స్. అసలు ఏదైనా జరగని సంఘటన అని చెప్పి పోలీసులు అయితే అసలు ఒప్పుకోవడం లేదు. ఇది చూస్తున్నారు కదా అక్కడే లైట్ హౌస్ ఫ్రెండ్స్. అసలు చాలా హైట్ లో చాలా అయితే బాగుంది. కానీ లైట్ హౌస్ పైకి వెళ్ళడానికి అయితే అనుమతి లేదంట. బట్ అయితే అది వర్కింగ్ లో ఉందని చెప్పారు ఆయన, పోలీస్ అయినది మాకు.
అలా కాసేపు 5-10 నిమిషాలు అలా చిల్ అయ్యి కాసేపు అలా తిరిగి ఫ్రెండ్స్, చల్ల గాలి అయితే వీస్తుంది. ఇక్కడైతే సముద్రం దగ్గర వచ్చేసాం కదా, కాసేపు 10 నిమిషాలు మా ఫ్రెండ్స్ అంతా అలా కూర్చొని తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అయితే అట్లా కాసేపు తినేసాము. బట్ అయితే ఈ దరిదాపుల్లో మేము వెళ్ళిన దరిదాపుల్లో అయితే మాత్రము తూపిలపాలెం బీచ్ లో తప్ప మిగతా ఎక్కడైతే ఫుడ్ ఐటమ్ ఏమి దొరకలేదు ఫ్రెండ్స్. అసలు మేము ఇంకా వచ్చేస్తున్న సమయంలో మధ్యాహ్నం టైంలో ఇక్కడ లక్ష్మీ మెస్ అని చెప్పి ఒక విలేజ్ లో చూసామన్నమాట. గుర్తుపెట్టుకుంది, ఇది నాయుడుపేటకి 10 కిలోమీటర్ దూరం లోపల ఇదైతే ఉంటుంది. మీకు రైట్ సైడ్ లో వస్తుంది. ఇక్కడ సంగటి గానే ఉండి చికెన్, మటన్, ఫిష్ చాలా ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. చాలా బడ్జెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు అందరూ లేడీస్, చాలా మంది ఇక్కడ ఈ రూట్ లోకి వచ్చిన వాళ్ళంతా ఇక్కడే అయితే భోజనం చేస్తున్నారు. మేమైతే కాసేపు భోజనం చేసి మీల్స్, కాసేపు చికెన్, కొంచెం సంగటి అంతా లాగించేసాం. చాలా టేస్టీగా విలేజ్ స్టైల్లో మన హోమ్లీ ఫుడ్ లాగైతే ఉంది. మీరు ఎవరైనా ఈ రూట్ లో వస్తే ఖచ్చితంగా ఇక్కడైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. అసలుకి ఇంకో ముఖ్య విషయం, ఈ రూట్ లో పెట్రోల్ బంక్ ఒకటే ఉంది ఫ్రెండ్స్. 1 or 2 లీటర్స్ ఎక్స్ట్రా స్వేర్ గా అయితే పెట్టుకోండి. ఈ 1 day ట్రిప్ కి మాకు 4 ఫ్రెండ్స్ కి అయిన ఖర్చు 2500 ఫ్రెండ్స్, ట్రావెల్ కి, ఫుడ్ కి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో మనమైతే కలుద్దాం ఫ్రెండ్స్.